ఒక పొలిటికల్ పార్టీ పెడతా అన్నాను, చాలా మంది నా మీద దాడి చేస్తూ ఉన్నారు. దాడులు మనకేం కొత్త కాదు, 20 ఏళ్ళ నుంచి భరిస్తూనే ఉన్నాం. నేను అధికారంలో ఉన్నా లేకున్నా నా పక్కలు ఎప్పుడైనా ఉద్యమకారులే ఉన్నారు, పైరవికారులు లేరు. రేపటి నాడు కూడా పొలిటికల్ పార్టీ ఖచ్చితంగా పెడతాం. ఈ రాష్ట్రంలో స్వీయ రాజకీయ అస్తిత్వంతో తెలంగాణ అనే పదాన్ని తన పేరులో నింపుకొని, తెలంగాణ అనే పదాన్ని తన ఆశయాల్లో నింపుకొని, తెలంగాణ అనే పదాన్ని తన ఆచరణలో నింపుకునేటటువంటి పొలిటికల్ పార్టీ రావాల్సిన అవసరం ఉన్నది. మాది ఫక్తు రాజకీయ పార్టీ కాదు, ఉద్యమకారులను కలుపుకొని ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడానికి, తెలంగాణ వాదాన్ని నిలబెట్టడానికి, తెలంగాణ అస్తిత్వాన్ని పరిరక్షించడానికి రాబోయేటటువంటి రాజకీయ శక్తిగా ఉంటుంది తప్పితే ఫక్తు రాజకీయ పార్టీగా ఉండదు. ఈ నేల ఏదైతే 100 సంవత్సరాలుగా నెత్తురొడిచిందో ఇంకా ఆ గాయాలు మానలేదు, ఇంకా బిడ్డలు కోలుకోలేదు. కాబట్టి ఖచ్చితంగా ఫ్యూచర్లో రాజకీయ శక్తిగా మా యొక్క ఉద్యమ సంస్థ ఏదైతే జాగృతి ఉందో రాజకీయ శక్తిగా మారుతుంది. తప్పకుండా ఉద్యమకారుల ఎజెండాను తీసుకొని ముందుకు పోతామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.